నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈసారి ఎందుకో ప్రజా సాహితీ జూన్ సంచిక దాదాపు నెల అయిపోతుండగా అందింది. ఒక్కోసారి పోస్టల్ వాళ్ళ యొక్క తెలివితేటలు అలా ఉంటాయి. ఈసారి సంచిక లోతులోకి వెళ్ళను, కానీ ప్రజా సాహితీ మీకు తెలుసు, ప్రజా సాహితీ సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక. ఈసారి సంచికలో విశేషం ఏంటంటే గుగివా దియాంగో. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈయన గుగివా దియాంగో కెన్యాకు చెందినటువంటి ప్రసిద్ధ రచయిత, విద్యావేత్త, సామాజిక కార్యకర్త గుగి నా దియాంగో. తన 18వ ఏట మే 25వ తారీఖు, అంటే గత నెల 2025 సంవత్సరంలో మరణించారు ఆయన. 36లో కెన్యాలోని కమిరేతు అనే గ్రామంలో జన్మించారు. నేనొక భాషా యోధుడిని. ప్రపంచంలో అణగారిపోతున్న భాషల కోసం పోరాడే అందరినీ నేను కలవాలనుకుంటున్నాను. ఒక భాష, దానిని పుట్టించిన ప్రజలకు ఎప్పటికీ అణగారినది కారాదు. వాయిద్యాలు ఎన్ని ఉన్నా సంగీతాన్నే ధ్వనించినట్లు, భాషలు ఎన్ని ఉన్నా అణిచివేతకు వ్యతిరేకంగా సమత కోసం అవి గొంతెత్తి తీరాలి అంటాడు గుగివా దియాంగో లేదా దియాంగో. తన జీవితమంతా పోరాటాలతో ముందుకు సాగిన గూగి అంతిమంగా ఒక మాట అంటాడు. మత సంస్థలతో ఉన్న కపటత్వం, అవినీతిని విమర్శిస్తూ అంతిమంగా పీడితులు విప్లవించాల్సినటువంటి ఆవశ్యకతను గురించి చెప్తాడు. మానవత్వాన్ని నిర్మిద్దామనే శక్తులకు, ధ్వంసం చేయాలనే శక్తులకు మధ్య, దానిని పరిరక్షించే శక్తులకు కూల్చివేయాలనే శక్తులకు మధ్య, మానవ ఔన్నత్యాన్ని తీర్చిదిద్దాలనే శక్తులకు, బద్దలు కొట్టాలనే శక్తులకు మధ్య